Ta-da! Hey guys! Welcome to our home tour. So, our home tour చెప్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా మంచిగా అనిపిస్తా ఉంది. సో ఇది మా కొత్తిల్లు అన్నమాట. సో ఇది ఎంటీ హోమ్ టూర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వచ్చేసేయండి. సో ఇది వచ్చేసి మా హాల్ అన్నమాట. ఇది వచ్చేసి 2 BHK. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మా ఇల్లు మన ఇల్లు అని చెప్తామంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఈ ఎంటీ హోమ్ టూర్ చూసేద్దాము. మళ్ళా మొత్తం సెట్ చేశాక ఎలా ఉంది ఏంటి ఫర్నిచర్ అయినా హోమ్ డెకార్ అయినా ఎలా ఉంది అని చెప్పేసి మళ్ళీ మీకు ఇంకొక వీడియో తీస్తాను. సో ఎంటీ హోమ్ టూర్ కాబట్టి ఇప్పుడు జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా అన్నమాట. సో ఇది వచ్చేసి హాల్ అండ్ ఇలా ఈ సైడ్ అంతా మిర్రర్ ఉంటుంది అనమాట, లైక్ విండో ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్లేస్ లో ఇక్కడ ఇలా ఈ ఫుల్ వాల్ కి మేము ఇలా పెయింట్ వేయించి టెక్స్చర్డ్ పెయింట్ వేయించి మధ్యలో బుద్ధ స్టెన్సిల్ వేయించామన్నమాట. సో ఫస్ట్ అయితే రాయల్ లగ్జరీ పెయింట్ ఏదో. సో ఇది వచ్చేసి కొంచెం స్కై బ్లూయిష్ కలర్ అనమాట. దానిపైన ఇలా ఈ స్టెన్సిల్ బుద్ధ స్టెన్సిల్ వేయించాము. కాపర్ కలర్ కొంచెం కాంట్రాస్ట్ గా బాగుంటుంది అని చెప్పి ప్రెసెంట్ అయితే వైఫై సెటప్ ఇక్కడే ఉంది. దాని తర్వాత లైక్ ఫర్నిచర్ వచ్చాక అక్కడ టేబుల్ పెట్టి అక్కడ సెటప్ చేస్తాము. సో మేమైతే ఫస్ట్ వైట్ కలర్ వేయించుకుందాం అనుకున్నాము వాల్స్ కి, బట్ ప్లెయిన్ వైట్ అయితే ఎందుకు అని చెప్పి లావెండర్ కలర్ చూస్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే లావెండర్ కి దీనికి మ్యాచ్ అవుతుందా లేదా అని అనుకున్నా, చాలా భయపడ్డాము. బట్ అవుట్పుట్ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ హియర్ కమ్స్ అవర్ పూజా మందిర్. సో నాకు మా హస్బెండ్ కి మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ పూజా మందిర్. అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ శంకు చక్ర నామం ఉంటుంది అండ్ ఇక్కడ చిన్న చిన్న గణేష్ ఐడల్స్ ఉన్నాయి అండ్ కింద ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట. సో హ్యాండిల్స్ కూడా మంచి స్టేట్మెంట్ పీసెస్ లా ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో మా హస్బెండ్ కోరిక మేరకు వేపించుకున్నాము. చాలా చాలా బాగా వచ్చింది. వెనకాల స్ట్రిప్ లైట్ ఉంటది అనమాట, దానిపైన ఇలా కార్డ్ షీట్ వచ్చి ఉంటుంది. సో అవుట్పుట్ అయితే మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ స్టెప్స్ లా ఉంటాయి. సో ఏదైనా చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. వైట్ కాబట్టి కొంచెం మెయింటైన్ చేయడానికి చాలా పెద్ద టాస్కే, బట్ అన్ని కావాలంటే తప్పదు. అండ్ మనకి కింద ఇలా ఒక ట్రే లా ఉంటుంది, ఏదైనా ప్రసాదం అలా ఏమైనా దేవుడి రిలేటెడ్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోవడానికి, పూజ చేసినప్పుడు పువ్వులు కానీ కొంచెం హ్యాండీగా మంచిగా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టోరేజ్, ఆఫ్ కోర్స్ మనకి మరి పూజ ఐటమ్స్ అవన్నీ కావాలి కాబట్టి ఇక్కడ స్టోరేజ్ చేపించుకున్నాము. అండ్ కింద కూడా మనకి ఎన్నున్న స్టోరేజ్ ఆడవాళ్ళకి సరిపోదు కాబట్టి ఇక్కడ కూడా బుక్స్ అయినా ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి మనకి ఎక్కువ స్టోరేజ్ ఉంటే బాగుంటుంది. ఇది మా పూజా మందిర్. అండ్ చూపిస్తాను మొత్తం అంతా డెకరేట్ చేసుకున్నాక సెపరేట్ వీడియోస్ కానీ ఆర్ఎల్స్ మొత్తం హోమ్ టూర్ లో కానీ వీలుని బట్టి మీకు కూడా చూపిస్తాను. ఇటు వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. అండ్ ఇది ఫ్రూట్ ప్యానెల్. సో మొత్తం వెనక వాల్ అంతా ఫ్రూట్ ప్యానెల్ వస్తుంది. ఈ మిడిల్ లో టీవీ బ్యాక్ సైడ్ ఇలా ఈ వైట్ షీట్ వేపించుకున్నాం అనమాట. సో మాకు ఈ సెలెక్ట్ చేయడానికే చాలా 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 టైం పట్టింది, బట్ అవుట్పుట్ అయితే మాత్రం అంతా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ జస్ట్ ఒక లైక్ ఏదైనా షో పీస్ అది పెట్టుకోవడానికి ఒక 3 లేయర్ వేపించుకున్నాము. ఇందులో లైట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా మనకి లైట్ వస్తుంది. సో టీవీ వేసుకొని ఎప్పుడన్నా మూవీ నైట్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది టీవీ వెనక లైట్ అనమాట. ఈ లైట్ వేసాక ఇంకా ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది, ఎందుకంటే ఈ ఫ్రూట్ ప్యానెల్ పైన కొంచెం గోల్డిష్ వచ్చి ఉంటుంది అనమాట. సో
చాలా క్లాసీ లుక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇలా లైట్స్ పెట్టించుకున్నాము. ఫస్ట్ అయితే దీనిపైన ఒకటే పెట్టించుకున్నాము, బట్ కింద కూడా ఉంటే గ్లాస్ కదా, గ్లాస్ తో ఏదైనా మంచి మంచి షో పీస్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా మళ్ళా స్ట్రిప్ లైట్ పెట్టించుకున్నాం అనమాట. స్టోరేజ్ యూనిట్ పెట్టించుకున్నాము. ఇది ఇలా చాలా డెప్త్ ఉంటది లోపల కూడా. అండ్ యా ఇలా ఇక్కడంతా మనకి టీవీ వైర్స్ అవన్నీ వచ్చేస్తాయి. సో ఇవంతా స్టోరేజ్ పర్పస్ అన్నమాట. అండ్ సీలింగ్ వచ్చేసరికి మేము పీవీసీ సీలింగ్ చేపించుకున్నాము, పిఓపి చేపించుకోలేదు. అది చాలా ఎక్కువ ప్రాసెస్, మళ్ళీ ఫుల్ గలీజ్ అయిపోయింది, చాలా పెద్ద పని అని చెప్పేసి కొంచెం ట్రెండీగా వెళ్దాము అని చెప్పి మేము ఇలా పీవీసీ చేపించుకున్నాం అనమాట. ఫస్ట్ లైక్ దీన్ని కూడా చాలా ఎక్కువ ఆలోచించి డిసైడ్ అయ్యాము, కలర్స్ అయినా షీట్ అయినా ఏదని చెప్పేసి, మోడల్స్ అని చెప్పి. బట్ మాకు ఇది చాలా మంచిగా నచ్చింది. అండ్ మిడిల్ లో ఈ గోల్డ్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, అది పెద్ద టాస్క్ అనమాట. అంటే కొంచెం ప్లెయిన్ లా అనిపించింది, దానికి కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం ఇలా ఈ స్ట్రిప్ రోల్స్ కొన్నాం అనమాట. అదే చాలా కాస్ట్లీ మెటల్ స్ట్రిప్స్ అవి. సో అది పెట్టాక ఇంకా ఇంకా చాలా మంచిగా లుక్ ఎలివేట్ అయ్యింది. అండ్ ఇక్కడ ఒక చిన్న కార్ కూడా కొనుక్కున్నాము, కీ హోల్డర్ అన్నమాట. ఇవన్నీ నేను ఆన్లైన్ లో తీసుకున్నా, అవి చిన్నగా చిన్నగా కలిగినప్పుడు వీడియో పెడతాను. సో ఇవి వచ్చేసి మా షాండిలియర్స్ అన్నమాట. కొంచెం ఇలా స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి 2 తీసుకున్నాము. ఈ 2 వచ్చేసి కూడా రొటేటింగ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రొటేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఇలా రొటేట్ అవుతూ కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి ఆన్ ఆఫ్ చేసినప్పుడు. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి కలర్ చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, సో ఇప్పుడు కొంచెం బ్లూ షేడ్ వచ్చింది, అండ్ మళ్ళా కొంచెం రెడ్ షేడ్, పింక్ షేడ్, సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. సో అలా ఒక్కొక్కసారి ఆన్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి. అండ్ దీంట్లో బ్లూటూత్ కూడా ఉంది. సో మనం ఏదైనా సాంగ్ పెట్టి ప్లే చేసుకున్నా దాని నుంచి సాంగ్ కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి రిమోట్ ఫ్యాన్ అన్నమాట. మా ఆయనకి ముందే చెప్పాను నేను, నాకు ఇది కావాలి అని చెప్పి. సో ఇది తీసుకున్నాము, ఆల్టోంబర్గ్ కంపెనీ అన్నమాట ఇది. సో ఇది కూడా చూపిస్తాను ఒకసారి. సో హ్యాపీగా ఎప్పుడన్నా మనం సోఫాలో కూర్చున్నప్పుడు ఫ్యాన్ కావాలి అని అంటే మళ్ళీ లెగడం ఎందుకు, అలాంటప్పుడు ఈ ఫ్యాన్ బాగా పనికి వస్తుంది. సో ఇదే మా రిమోట్ కంట్రోల్ ఫ్యాన్. అండ్ ఇక్కడే ఏసీ కూడా పెట్టించుకున్నాము, అంటే సోఫాకి ఫ్యాన్ కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉందన్నమాట. మళ్ళా సమ్మర్ లో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఏసీ కూడా పెట్టించేసుకున్నాము. అండ్ ఇక్కడ ఈ 3 స్టెప్ ర్యాక్ లా పెట్టించుకున్నాము. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఇలా జస్ట్ వుడ్ పీస్ కి కింద మనకి ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది అనమాట. సో ఏదైనా చిన్న చిన్న షో పీసెస్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అలా ఇక్కడ అది పెట్టించుకున్నాము. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ ది హాల్. సో హాల్ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ మనకి డైనింగ్ రూమ్ ఉంటది అనమాట. అండ్ ఈ పైన కూడా ఇలా 3 లైట్స్ పెట్టించాము, లైక్ కొంచెం పిల్లర్ లా ఉందన్నమాట. సో దానికి కూడా పైన పీవీసీ షీట్ వేపించి ఇలా 3 లైట్స్ పెట్టించాము. అది కూడా సేమ్ లైన్ లో పెట్టుకుంటే కొంచెం స్టెప్ గా పెట్టామన్నమాట. అండ్ ఇలా ఇటు వస్తే డైనింగ్ రూమ్. సో ఇది డైనింగ్ రూమ్ అనమాట. అండ్ ఈ వాల్ వచ్చేసి మా హస్బెండ్ చేయించారు. యాక్చువల్లీ చాలా చాలా అనుకున్నాం వాల్ స్టిక్కర్స్ అది ఇది అని చెప్పి, బట్ ఇంకెందుకులే కొంచెం డిఫరెంట్ గా ఏదైనా చూద్దాం అని చెప్పేసి ఇంకా అనుకున్నాము. సో నాకు ఎలిఫెంట్స్ పిచ్చి అని చెప్పి ఎలిఫెంట్ స్టెన్సిల్ వేపించారనమాట. నాకు ఈ వాల్ చాలా 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 ఇష్టం. సో 2 ఉంటాయి అనమాట, లైక్
ఒక సెట్ లో ఒక పేర్ వస్తుంది అనమాట. లైక్ 2 ఎలిఫెంట్స్ వస్తాయి, పెద్ద ఎలిఫెంట్స్ 2 అండ్ చిన్న ఎలిఫెంట్స్ 2. సో ఇలా ఆపోజిట్ గా వేపించాము. ఇలా మొత్తం 12 ఎలిఫెంట్స్ వేపించాము. నాకు ఈ వాల్ పర్సనలీ చాలా చాలా ఇష్టం. సో లావెండర్ పైన ఈ కాపర్ మెటాలిక్ కలర్ చాలా మంచిగా కనిపిస్తుంది, దట్టు షిమ్మరీగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంది. అండ్ ఎస్, ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది, ఇంకా రాలేదు. అండ్ పైన కూడా పీవీసీ అన్నమాట. మొత్తం అన్ని రూమ్స్ లో పీవీసీ సీలింగ్ వేపించాము. హాల్లో కొంచెం లైట్ గా వేపిద్దామని చెప్పి అనుకున్నాం, అది కొంచెం డీసెంట్ గా ఉంటుంది. ఇదంతా కొంచెం ఫ్లోరల్ ఫినిష్ గా ఉంటది అనమాట. మొత్తం లైక్ ఈ 4 సైడ్స్ ఉన్నది మాత్రం సేమ్ ఉంటది, బట్ ఈ మిడిల్ లోది మాత్రం డిఫరెంట్ గా ఉంటది అనమాట. అండ్ ఎస్, ఇది వచ్చేసి మా క్రాకరీ యూనిట్. నాకు ఈ క్రాకరీ యూనిట్ కూడా చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ కొంచెం ఎలా ఎస్థెటిక్ గా చేపించుకుందాము, డిఫరెంట్ షేప్ తో చేపించుకుందాం అనుకున్నా, అందుకే కొంచెం ఇలా ఈ కర్వ్డ్ ఫినిష్ పెట్టించుకున్నాను అనమాట. క్రాకరీ యూనిట్ కాబట్టి ఎక్కువ లైట్స్ పెట్టించలేదు, జస్ట్ ఓన్లీ పైన షెల్ఫ్ లోనే పెట్టించాము. మిడిల్ లో మాత్రం మిర్రర్ ఉండదు. సో ఇలా ఓన్లీ పై దాంట్లో ఉంటది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము ఎక్కువ పార్టీషన్స్ పెట్టించుకున్నాము. అండ్ ఈ పార్టీషన్స్ అన్ని కూడా రిమూవబుల్ అనమాట. మనకి ఎక్కువ పెద్ద ఐటమ్స్ పెట్టాలి అన్నప్పుడు ఇందులో సరిపోదు కాబట్టి అప్పుడు ఇది తీసేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ పైన ఈ గోల్డ్ హ్యాండిల్స్ వచ్చాయి అనమాట, చాలా బాగుంది. అండ్ ఈ ఫినిషింగ్ కూడా మ్యాట్ ఫినిష్, సో చాలా చాలా బాగుంది. ఈ మ్యాట్ ఫినిష్ తో అవుట్పుట్ అయితే మాత్రం చాలా మంచిగా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మొత్తం స్టోరేజ్ పెట్టించుకున్నాము. ఇక్కడంతా చిన్న స్టోరేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడంతా ఇలా స్టోరేజ్ చేపించుకున్నాము. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా మంచిగా వచ్చింది. అండ్ యా, కొంచెం ఎలా చెప్పాలి, కొంచెం ఫారిన్ కంట్రీస్ లో మనం చూస్తాం కదా ఇలాంటి ఫినిషింగ్ కబోర్డ్స్, సో నాకు అలానే అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ లైట్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా స్క్వేర్ లైట్స్ పెట్టించామన్నమాట. రౌండ్ లైట్స్ ఎక్కువ చూస్తాము, స్క్వేర్ లైట్స్ కొంచెం తక్కువ చూస్తామని చెప్పేసి ఈ స్క్వేర్ లైట్స్ పైన సీలింగ్ లో పెట్టించాము. అండ్ అవి కూడా 3 వేరియంట్స్ అనమాట, అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఆఫ్ చేసేసా. సో ఇది వచ్చేసి వైట్ కలర్, ఇది వచ్చేసి కూల్ సంథింగ్ ఏదో కలర్ అన్నారు, అండ్ ఇది వచ్చేసి వామ్ వైట్. సో ఇలా 3 వేరియంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ డైనింగ్ రూమ్ నుంచి ఇటు వెళ్తే కిచెన్. సో ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ లో కూడా ఇలా మార్బుల్ ఫినిష్ చేపించాము. టీవీ యూనిట్ కూడా అలానే ఉంటుంది. అండ్ పూజా మందిర్ కూడా కొంచెం మార్బుల్ ఫినిష్ వస్తుంది. సో దానికి మళ్ళీ ఇక్కడ కొంచెం బీడింగ్ లాగా చేపించామన్నమాట, వుడ్ బీడింగ్. సో ఇలా లోపలికి వస్తే ఇది కూడా కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఫినిష్ లా ఉంటుంది. చూడడానికి అయితే బ్లాక్ కలర్ లా ఉంటుంది, బట్ ఇది కొంచెం డార్క్ గ్రేష్ కలర్ అన్నమాట. సో యా, ఇక్కడ కూడా ఆఫ్ కోర్స్ మనకి ఎంత స్టోరేజ్ ఉన్నా సరిపోదు. అండ్ ఇక్కడ చిమ్నీ సెటప్ చేసేసాము ఎలిక. అండ్ యా, ఇక్కడ అంతా కూడా మొత్తం స్టోరేజ్ యూనిట్స్ అండ్ మాడ్యులర్ కిచెన్, నథింగ్ మోర్ టు షో. అండ్ ఇక్కడైతే క్వార్ట్జ్ సింక్ చేపించుకున్నాము, ఫ్యూచరా బ్రాండ్ ది. ఇదే టూ మచ్ కాస్ట్లీ, అసలు నేను వద్దన్నాను ఇంత కాస్ట్లీ ఎందుకు అని చెప్పి, బట్ ఇంకా లేదు, మంచిగా అన్ని చేపించుకోవాలి అని చెప్పి ఇంకా ఓకే అనేసారు. అండ్ పైన అంతా కూడా ఫుల్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఈ కబోర్డ్స్ వచ్చేసి పుష్ టు ఓపెన్ అనమాట, కొంచెం హైట్ ప్రాబ్లం. సో ఇలా క్లిక్ చేస్తే, ఇలా పుష్ చేస్తే ఇలా మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. అండ్ కిచెన్ లో కూడా సీలింగ్ వేపించారు మా హస్బెండ్. సో పెద్ద రౌండ్ లైట్ వేపించాము, దాని దగ్గర మళ్ళా
ఇలా సీలింగ్ కూడా చిన్నగా చేపించాము, దానికి కూడా రోప్ వేపించాము. కిందంతా స్టోరేజ్ అండ్ ఈ సైడ్ లో ఫ్రిడ్జ్ వస్తుంది. సో యా, ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది అండ్ ఇలా వెళ్తే యూటిలిటీ అన్నమాట. యాక్చువల్లీ యూటిలిటీకి కూడా మొత్తం మేము ఇది చేయించుకున్నాము గ్రానైట్ తో, ఇవన్నీ ఏం లేవు. సో హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు వాష్ చేసుకోవడానికి అది కొంచెం బాగుంటుంది. కింద కూర్చొని వాష్ చేయాలి అని అంటే మళ్ళా వాటర్ అంతా అయిపోతుంది అని చెప్పేసి మేము ఇంకా ఇలా గ్రానైట్ సింక్, గ్రానైట్ ప్లాట్ఫామ్ వేపించేసుకున్నాము. సో ఈ కింద మనకి వాషింగ్ మెషిన్ వెళ్ళిపోతుంది అండ్ వాష్ చేసిన వెజల్స్ అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు హ్యాపీగా. అండ్ ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ యూనిట్ చేపించుకున్నాము, ఎక్స్ట్రా డిటర్జెంట్ అవి అన్ని పెట్టుకోవడానికి స్టోరేజ్ ఉండాలి కదా అని చెప్పేసి ఇలా ఈ వరకు ఇక్కడ డిటర్జెంట్స్ కానీ సోప్స్ కానీ ఇవన్నీ ఇక్కడికి హ్యాపీగా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. అండ్ డైనింగ్ రూమ్ నుంచి ఇలా వస్తే వాష్ ఏరియా అన్నమాట. సో దీనిపైన ఇలా ఈ గ్రానైట్ వేపించాము అండ్ కింద కూడా స్టోరేజ్ ఉంటుంది. ఎక్కడున్న స్టోరేజ్ ఇప్పుడు యూజ్ లేకపోయినా ఫ్యూచర్ లో మాత్రం చాలా 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 యూజ్ అవుతాయి. అప్పుడు రిగ్రెట్ అయ్యి ఏం చేయలేం కాబట్టి ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటది. సో ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ పెట్టించుకున్నాము అండ్ బ్లాక్ కింద కబోర్డ్ కాబట్టి పైన కూడా బ్లాక్ వాష్ బేసిన్ వేపించుకున్నాము. ఈ బ్లాక్ క్రాకరీ యూనిట్ ఇది కూడా అన్నమాట. సో ఇది కూడా కొంచెం ఇది కూడా మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది అండ్ బ్లాక్ సింక్ వాష్ బేసిన్. అండ్ ఇది వచ్చేసి హాయ్ అండ్ ఇది వచ్చేసి మిర్రర్. సో లైక్ దీనికి కూడా లైట్స్ ఉంటున్నాయి కదా, ఈ మధ్య ఫుల్ ట్రెండ్ లో ఉంది. సో మేము కూడా అది పెట్టించుకున్నాము. ఇలా టచ్ చేస్తే మనకి లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది. 1 2 3. సో ఇలా 3 కలర్స్ వస్తాయి. అండ్ పైన కూడా ఓ యా మర్చిపోయాను. సో వెనక అది ఎందుకు కొంచెం సింపుల్ గా ప్లెయిన్ గా ఉంచేయడం ఎందుకు అని చెప్పేసి ఇవి మేము అమెజాన్ లో ఆర్డర్ చేసాం అనమాట. కొంచెం ఈ వాల్ పేపర్ బ్రిక్ ఫినిష్ లో ఉంటుంది. సో సెల్ఫ్ అడ్రెసివ్ మేము దాన్ని మొత్తం అటాచ్ చేసేసాము పైనుంచి కిందకి. ఇది పెట్టాకైతే మాత్రం లుక్ చాలా 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 బాగుంది. సో వైట్ కదా, చాలా మంచి డీసెంట్ లుక్ వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎస్, అండ్ పైన కూడా సీలింగ్ వేపించాము, ఎందుకంటే మరి ఇంకా అన్ని రూమ్స్ లో వేపించేయాలని చెప్పేసి అలా అనుకున్నాం అనమాట. సో ఇది కూడా సేమ్ లైక్ డైనింగ్ రూమ్ కి కనెక్షన్ కాబట్టి ఇంకా డైనింగ్ లో ఏది ఉందో ఇక్కడ కూడా అదే వేపించేసాము. లైక్ ఆల్ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేసి మధ్యలో ఫ్లోరల్ సేమ్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా అంతే సేమ్ 3 ఇక్కడ కూడా రోప్ లైట్ ఉంది. అండ్ సో ఇక్కడ కూడా 3 వేరియంట్స్ వస్తాయి అన్నమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసాయండి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. రూమ్ సైజ్ అయితే ప్రెటీ మచ్ డీసెంట్, చాలా చాలా పెద్ద సైజే వచ్చింది. అండ్ యాక్చువల్లీ కబోర్డ్ ఇటు సైడ్ ఉండేది, బట్ పొజిషన్ చేంజ్ చేసి ఇటు పెట్టించాము అనమాట. అండ్ పైన లాఫ్ట్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా చేపించాము. యా, ఇక్కడ మిర్రర్ ఉంది అండ్ మనకి మొత్తం మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా ప్లేస్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా డ్రాస్ ఉన్నాయి అండ్ స్టోరేజ్ స్పేస్ అండ్ వార్డ్రోబ్స్ లో కూడా ఇనఫ్ స్పేస్ ఉంది. సో ఇంకా ఏమైనా ఫ్యూచర్ లో కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, బట్ ఇప్పుడైతే మాత్రం మంచిగా సరిపోతాయి. సో ఇదొక వార్డ్రోబ్ అండ్ ఇదొక వార్డ్రోబ్ అండ్ పైన కూడా చాలా చాలా స్పేస్ ఉంది, లాఫ్ట్ అంతా కూడా. అండ్ ఇక్కడ కూడా రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ పెట్టించేసుకున్నాము. అండ్ ఇది కూడా పీవీసీ సీలింగ్. ఇది ఎక్కువ పెట్టించుకోలేదు అనమాట. మనకి కబోర్డ్స్ అవి ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి అది కష్టం కాబట్టి మేము జస్ట్ ఓన్లీ సెంటర్ పార్ట్ లోనే పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఓన్లీ అక్కడే పెట్టించుకున్నాము.
అండ్ ఇక్కడ సీలింగ్ వచ్చేసి ఆరెంజిష్ కలర్ వస్తుంది, అది కూడా ఫ్లోరల్. సో నచ్చింది, బాగుంది. అది కూడా చాలా డీసెంట్ గా చాలా మంచిగా కనిపిస్తా ఉంది. అంటే మాకు హడావిడిగా ఏం చేపించుకొని అంతా జిగ్ 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 అనిపించుకోవాలని లేదు. కొంచెం డీసెంట్ గా అంత కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి రూమ్స్ కి వస్తే. సో అలా ఉంటే బాగుంటుంది అని చెప్పి అలా సింపుల్ గా వేయించుకున్నాము. అండ్ ఇక్కడ ల్యాంప్ ఉంది, బెడ్ ల్యాంప్ ఉంది. అది కూడా కొంచెం ఎస్థెటిక్ గా చాలా బాగుంది. అది కూడా ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, నథింగ్ మచ్. అండ్ ఇక్కడ కూడా మేము మిర్రర్ దగ్గర లైట్ పెట్టించుకున్నాము, ఎప్పుడన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో లైట్ అనమాట. ఇంకా రిమైనింగ్ అంతా ఇట్స్ నార్మల్. అక్కడ కూడా మనకి స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. సో ఎక్స్ట్రా షాంపూస్ అవి ఇవి అన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి కనెక్టింగ్ బాల్కనీ అనమాట. ఓన్లీ ఒక బాల్కనీ ఉంది, కనెక్టింగ్ బాల్కనీ అని ఏం కాదు, ఈ ఒక బాల్కనీ. సో ఇంకా దీన్ని అంతా కూడా సెటప్ చేయాలి. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ బెంగళూరు లో ఐ థింక్ చాలా మందికి తెలిసే ఉంటుంది, పీజియన్స్ ప్రాబ్లం చాలా చాలా ఉంటది. సో దానికే నెట్ పెట్టించాము. ఎక్కడన్నా ఏ అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ అన్నా ఏ అపార్ట్మెంట్ చూసినా గానీ మనకి ఈ నెట్స్ అనేది మనకి మోస్ట్ కామన్ గా కనిపిస్తాయి. ఏసీ కంప్రెసర్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇలా 3 ర్యాక్స్ పెట్టించామన్నమాట. ఏదన్నా చిన్న చిన్న ప్లాంట్స్ కానీ ఫేక్ ప్లాంట్స్ కానీ ఏదన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి. అండ్ ఇవి వచ్చేసి ఏమంటారు, క్లాత్స్ డ్రై చేసుకోవడానికి జస్ట్ నార్మల్ గా అప్పుడప్పుడు ఎమర్జెన్సీ క్లోత్స్ ఉంటాయి కదా, సో అవన్నీ హ్యాంగ్ వేసుకోవచ్చు అనమాట, డ్రై చేసుకోవచ్చు. సో ఇక్కడ మధ్యలో వైర్స్ కూడా వస్తాయి. సో ఆ వైర్స్ ఇంకా పెట్టలేదు, ఇంకా ఎందుకులే అని చెప్పి. ఇవి మనకి యూజ్ అయినప్పుడు జస్ట్ ఇలా మనం పైకి పెట్టేసుకోవచ్చు. నాకు అది అందట్లేదు ఇంకా, సో అలా పెట్టించుకున్నాం. అది నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ కి వెళ్దాము. ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉంటది అనమాట. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కంటే కామన్ వాష్రూమ్ పెద్ద సైజ్ ఉంటది. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ పైన కూడా సీలింగ్ ఉంటది, అంటే వాష్రూమ్ కి వెళ్లే వేలు కూడా సీలింగ్ ఉంటది. ఒక్కదాన్ని ఎందుకు అలా వదిలేయడం అని చెప్పేసి దాన్ని కూడా సీలింగ్ చేపించేసాము. అండ్ ఎస్, ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఈ సేమ్ అక్కడ ఏం కబోర్డ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ పైన లాఫ్ట్ ఉంది. అండ్ అక్కడ ఆరెంజిష్ కలర్ లో మనకి సీలింగ్ వచ్చింది కదా, ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటది అనమాట, పేస్టల్ గ్రీన్ లాగా. సో ఇది కూడా ఫ్లోరలే అనమాట. అండ్ ఈ రూమ్ లో ఎక్కువ ఏం చూపించడానికి లేదు. సో దీనికి కూడా రోప్ లైట్ మొత్తం అన్నిటికీ రోప్స్ పెట్టించుకున్నాము. లైట్స్ ఎక్కువ ఉంటే ఇంటికి ఇంకా ఇంకా మంచిగా లైక్ అందం పెరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ అక్కడే ప్యాటర్న్ లో ఉంది, ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ లో ఉంది, మిర్రర్ అండ్ షెల్ఫ్స్. సో ఇది మా హోమ్ టూర్. మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మిస్ అయినట్టు అనిపిస్తే నేను మళ్ళా లైక్ ఫుల్ హోమ్ టూర్ చేస్తాం కదా, సో ఆ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. అండ్ మాకైతే మా ఇల్లు అవుట్పుట్ చాలా చాలా మంచిగా నచ్చింది. అండ్ చాలా కష్టపడ్డాము చేయించుకోవడానికి. అండ్ ఎస్, మన ఇల్లు మొత్తం మనం దగ్గర నుంచి చేయించుకుంటే వచ్చే హ్యాపీనెస్ ఏ వేరు. సో ఐ హోప్ ఈ వీడియో ఈ హోమ్ టూర్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.